మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Oh my baby, oh, నీ బుగ్గలు పిండాలి. Oh my baby, oh, నీకు ముద్దులు పెట్టాలి. Oh my baby, oh, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving, craving, craving for you, నా పిల్లో పక్కన నవ్వులు నువ్వు. Tripping, tripping, tripping on you, నా ప్లేలిస్ట్ వైపోయావు. Craving, craving, craving for you, na pillow pakkana novel nuvu. Tripping, tripping, tripping on you, na playlist vaipoyavu. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode start avvadaniki ready ga undi kabatti let's welcome our Zabardast judges. Please welcome Khushbu garu and Manohara Mano garu. అంత రెడీ కాబట్టి పిలిచేద్దామా? మానస్ కమ్ ఓవర్. వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవే కావేరి నువ్వు కనబడకుంటే తోచదే కుమారి నువ్వు వస్తే మనసంతా సరిదవ మగరి వెల్కమ్ మానస్. వెల్కమ్. మేమైతే తెగ రెడీగా ఉన్నామబ్బా. మేమేం తక్కువ తిన్నామా? మేము ఫుల్ రెడీగా ఉన్నాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రష్మి, నీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఫైనల్ గా నరేష్ కి ఫర్ రియల్ పెళ్లి జరగబోతుంది. ఏంటి, నరేష్ కి పెళ్ళా? ఎస్, ఎవరితో జరగబోతుంది, ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటది, ఇవన్నీ తెలుసుకోవాలని అందరు ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ నాటి నరేష్ అండ్ రింగు రియాజ్. మీకు ఒక న్యూస్ చెప్పాలి. ఈ రోజు నా పెళ్లి. ఈ రోజు పెళ్లి అంటే రేపేంటి? ఏమనదు తెలుసు కదా, మొన్న ముంతా తుఫాన్ వెళ్ళిపోయింది. రేపు సాయంత్రం మళ్ళీ ముంతా తుఫాన్ వస్తది. 2.2 అల్లాడిస్తా. నేనైతే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నా. అయ్యో నరేష్, నీ పెళ్ళైపోతుందా? నువ్వు లేకపోతే నేను ఉండలేను నరేష్. పిచ్చి పిచ్చి దాదా, ఇదంతా మట్టి. ఈ స్కిన్ మట్టిలో కలవాల్సిందే, ఈ ఊపిరి గాల్లో కలవాల్సిందే. నీకు నేను దక్కను, ఓకేనా? వెళ్ళిపో. నరేష్, నీకు ఇన్ని తెలుసా? మిస్ అవుతున్నారు, నిన్ను మిస్ అవుతా. నేను గాను ఈ రోజు నా పెళ్లి. ఏంటి మీరు హుషారుగా లేరేంటి? ఇంతకీ అమ్మ ఏది? వస్తుంది. నరేష్, పల్లకిలో ఎంట్రీ ఎలా ఇచ్చాను? పల్లకిలో నుండి దిగి వచ్చిన పందుకొక్కలా ఉన్నావు కదే. ఏమన్నావు? పందికొక్కలా ఉన్నానా? ఈ యాంగిల్ లో చూడు ఖుష్బులా లేను, ఈ యాంగిల్ లో చూడు రష్మిలా లేను. ఏంటి
పంతులు ఎవరు రాలేదు ఏంటి మా అయ్యాయి అసలు ఏం చూస్తున్నారు వాడు దొరుకుంటే పిల్లం పెట్టేసుంటా. ఏంట్రా చారి ఎంత కోపంగా ఉన్నావు? నదిలో స్నానం చేసేదానికి పోయా, చేతికి చేప దొరికింది. చేప చేతిలో ఉన్నప్పుడు అసహ్యంగా ఉంటుంది, దాన్ని తినేటప్పుడే దివ్యంగా ఉంటుంది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? రష్మిని చూసేటప్పుడంతా నా గుండు వణుకుతుందిరా. ముసలి గుండు కదా గురువు గారు, అలాగే వణుకుతుంది. గురుగారు మీకు ఒకటి తెలుసా? రష్మిది కూడా ముసలి గుండే. రష్మి అంటే నాకు ఇష్టం అని నీకు తెలుసుగా. ఒక్కసారి రష్మి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఐ లవ్ యూ చెప్పురా ప్లీజ్. సరే గురుగారు. రష్మి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చీ నేను కూడా చాలా మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదురా. గురుగారు నువ్వు గురువు గారు నాకు గుండెల మీద తన్నకు అంటున్నా. ఏడ్చాడు ఏదో పొట్టేసుకొని ప్రేమ కావాల్సి వచ్చిందంట. ప్రేమ రాబట్టు నీకోసమే చూస్తున్నా. మొత్తం ఇన్నే. నేను ఒకడే కాదు, ఈ జబర్దస్త్ సెట్ లో ఆడియన్స్ కూడా ఇన్నారు. నీకు చెప్పేదే పట్టుంటే ప్రేమించకూడదా? నేనేం చేస్తాను కామెడీ. అసలు మానస్కి రేపటికి పొట్టొస్తుందని కారణం లేదా? కారణం కాదు, పొట్ట రాదని గ్యారెంటీ లేదా? పొట్ట రాదని గ్యారెంటీ లేదా? ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? ఇగో మా పెళ్లి కొడుకు. ఈడు పెళ్లి కొడుక. పంతులు గారు మా కూతురు జాతకం చూడండి, బెస్ట్ ఉండాలి. జాతకం వరకు బాగున్నది కానీ కూతురికే బెస్ట్ ఉన్నది. బెస్ట్ ఉన్నాడా? ముందు చెప్పలేదే. నేను చెప్పేది నువ్వు. ఈ కాలంలో అడుక్కొని తినే వాళ్ళు కూడా బెస్టీలు ఉన్నారు. ఆ మాత్రం అమ్మాయికి ఉందా? నేను చెప్పేది నువ్వు. ఒక ఐటమ్ సాంగ్ అది ఒక్కటే ప్రిపేర్ అయినట్టున్నారు. నవధాన్యాలు పెట్టారు, తినండి. ఓకేనా? అప్పటిదాకా ఇక్కడ కూర్చుంటాం. ఐటమ్ సాంగ్ రా. అది మళ్ళా వేస్తాను కానీ రా. నరేష్ జోలికి ఎవడైనా వచ్చాడంటే ఇంకోసారి నరేష్ ఎవడైనా నవధాన్యాలు కొంచెం ఎక్కువైనారా. సరే గురువు గారు, ఐటమ్ సాంగ్ ఇప్పుడు వేస్తాం సార్. గురువు గారు తెల్లని చీర జరుతున్నది సందే వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా. ఇంక నేను తాళి కట్టేస్తాను గురువు గారు. ఎవన్నో ప్రేమించి వాడిని 10 ఏళ్ళు వాడుకొని వదిలేస్తే వాడు తాగుబోతాడయ్యి పెళ్ళాపడానికి వచ్చాడా? చెప్పేది నరేష్. ఏం కావాలి రైతుకి? ఎవరు తాలూకా నువ్వు? సాంబార్ లో జీడిపప్పు రాలేదు, వెంటనే పెళ్లి ఆపేశాలి. ఇంతకి నువ్వు ఎవరు తాలూకారా? ఈ పెళ్లి కూతురు తాలూకా. అది పెళ్లి కూతురు కాదు, పెళ్లి కూతురు అమ్మ. అయితే నేను పెళ్లి కొడుకు తాలూకా. సారీ బేబీ, క్షమించు బేబీ, ప్లీజ్. పర్లేదు నరేష్, ఒక్కసారి కదా తప్పు అయిపోయింది, వదిలే. పద కొట్టు అమ్మా. డాక్టర్ గారు ఏమైంది? ఇంతగానే ఇస్తున్నారు రియాక్షన్లు. ఆడేవాడే ఆడికేది చెప్పారు. ఇంతగానో రియాక్షన్లు ఇచ్చారంటే ఏదో తప్పు చేస్తుంటారు. పగలుతుంది. ముందు వార్తలకే నేను నమ్మను. నేను అసలే ప్రేమిస్తోంది. నువ్వు పెళ్లికి ముందే ఇంత అనుమానిస్తున్నావు అంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా. బాయ్. వెళ్తున్నా బాయ్. ఇప్పుడు చెప్పరా? చిన్నదలక్క మాతి చేసుకుందా అది.
వదిలేపి అది కాదు బేబీ, అది కాదు బేబీ. చచ్చిపోయాను బాబాయ్. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. ప్రేమిస్తే సిన్సియర్ గా ప్రేమించండి, ఇలా అనుమానించి ప్రేమించకండి. గుడ్ మెసేజ్ అలా కరెక్ట్ అయింది. ఆడియన్స్ అమ్మాయిలందరూ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆ హార్ట్స్ అన్ని ఎవరి కోసం? నరేష్, నిన్ను ఎంతమంది అమ్మాయిలు వదిలేసినా వి ఆల్వేస్ దేర్ ఫర్ యూ, వి ఆల్వేస్ లవ్ యూ. ఇలా అంటారు ఇన్స్టా ఐడీస్ తో ఒకరు కూడా అయ్యారు. ఇవ్వండి అయ్యా, మీరే డిఎం చేయండి మా నాటి నరేష్ కి. నరేష్ జబర్దస్త్ అని ఉంటుంది, మెసేజ్ చేయండి. ఆల్రైట్ సో జడ్జెస్, ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్, లాస్ట్ మెసేజ్ కరెక్ట్ గా నీకు కరెక్ట్ గా ఉంటుంది కదా, కరెక్ట్ గా మెసేజ్ ఇచ్చావు. అందరూ మీ పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది. రియాజ్ వెరీ నైస్, అందరూ బాగా చేశారు. మనో గారు కాన్సెప్ట్ చాలా బాగుంది. రియాజ్ ఎరగదీసావు, సూపర్. అండ్ నరేష్ బాగుంది కాన్సెప్ట్. పృథ్వీ చాలా బాగా చేసావు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ నాటి నరేష్ అండ్ రింగు రియాజ్. చాలా క్యూట్ గా ఉందండి మీ స్కిట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్రైట్ మానస్, సో మీ తరఫు నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? ఇప్పుడు సూర్యవంశం స్పూఫ్ చేయడానికి మన నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం మనల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఆల్రైట్ సో లెట్స్ వెల్కమ్ దెమ్. అడుగో మహారాజు, పులిలా కదిలా. ఏమయ్యింది పెద్ద ఆయన? పంచ అద్దు పట్టింది, అందుకని పడ్డాను. పెద్ద ఆయన వచ్చేసారు, మరి ఇతనికి ఒక వైఫ్ ఉంటుంది కదా. రాధా గారు ఎక్కడున్నారండి త్వరగా? ఇగో మన పిల్లలందరూ ఉన్నారు, ఇంకో కొడుకు భానుప్రసాద్ కూడా పిలిపిస్తే మంచిగా ఉండయ్యా. ఆరో పనకుమారు, ఆరో ఇష్టం తెచ్చుకో, వెళ్ళి పిలిపించుకో. నాకు అర్థం కాలేదు. ఏమంటున్నాడయ్యా? మూడో కొడుకు పనికి మాలాడు, అందుకే వద్దు అంటున్నావు అంతేనా? అంతే. కానీ ఇప్పుడు పిలిపించమంటావా? పిలిపించు. నేను పిలిపిస్తాను పని. రెండో వెంకటేశం చూస్తారా? రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. దయచేసి ఆడియన్స్ అందరూ మన్నించి మమ్మల్ని క్షమించి వదిలేసేయండి. ఏంటండి అలా చూస్తున్నాను? నాకెళ్ళే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే మా ఇంట్లో ఒప్పుకుంటారా అండి? ఇంతకీ మీ పేరేం పేరు? మీనా అండి. మీనాలాగా లేరండి, స్వరమేన్ లాగా ఉన్నారు. అది కొర్రమేను అని అర్థం. నేను మిమ్మల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే. చూడండి, మీకు రేపటి వరకు టైం ఉంది. మీరు పెళ్లికి ఒప్పుకుంటే నా మెడలో పసుపుతాడు, లేకపోతే ఇదే మెడలో ఊరితాడు. రోజావే చిన్ని రోజు. నువ్వు పాడకూడదనే కదా ఆవిడ పాడింది. చెప్పటం మర్చిపోయాను, మీ నాయన ఇన్ని రోజులకి నిన్ను రమ్మంటున్నాడు రా, నాన్న దగ్గరికి వెళ్దాం రారా. అయ్యగారు, మూడో కొడుకుని పిలిచేశా. మీ చిల్లరేమన్నా పడిపోయిందా? అయ్యగారు, నీ మూడో కొడుకు వచ్చాడు, మరి ఏమన్నా మాట్లాడతారా? అన్న ఏం చెప్పనే చెప్పు.
సరే చెప్తాను చూడండి. బియ్యంకరాలు ఫోన్ చేసింది. ఆ అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నావంట కదా, చదువు సంధ్య లేనోడికి నా కూతుర్ని ఎలాగిస్తామని అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా. ఇదే మీరు చెప్పాలి అయ్య గారు. ఈ ముక్క బానంది, ఆ ముక్క నువ్వే చెప్పే. ఏంటి మమ్మీ ఎవడు? నీకు దండం పెడతా, వెళ్ళి మీరే చెప్పండి అయ్య గారు ఆ మాట ఏదో. సరే చెప్తాను. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది చూడండి. ఇప్పుడు వియాంకులు ఫోన్ చేశారు, మా అమ్మాయి చేసుకోవద్దు అని చెప్పారు. మీ అబ్బాయి చదువు సంజయ్ లేదు, ఎలగిస్తామని అన్నారు. ఆ మాటలో అర్థంకోనే ఉంది కదా. అంటే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకోవద్దా? ఆ పిల్ల నన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చింది, ప్రేమిస్తా అంది. అది ఎలా? నేను చెప్పింది వద్దు. టెన్షన్ పడకండి. సూర్యవంశం సినిమా బెంగాలీలో చూసినట్టుందా మీకు? చేసుకోవద్దు అని చెప్పు. చెప్పుకో. ఒక్క ముక్క అర్థమైతే కదా వాడికి చెప్పుకోవడానికి. ఏం ఆలోచిస్తున్నావురా? అంటే అయ్యో అయ్య గారు చెప్పు. మన భాను ప్రసాద్ గారు పెళ్లి చేసేసుకున్నారంట అయ్య గారు. ఒక్క నిమిషం అటు చూడండి. లేకపోతే నువ్వే చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతావురా. చూడండి మీరు ఆయన చంపలే. వాడితో తిరిగి తిరిగి నీకు ఇలాగే తగలడ్డావా? మావయ్య గారు ఊర్లో అందరికి పసుపు కుంకాలు ఇచ్చారు, నాది తీసేసుకోకండి. మేము ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము అంతే. చెప్పిన ఆగు. బతకండి. నానా నీ ప్రేమ అభిమానం నాకు చాలు నాన్న. ఈ ఆస్తులు నాకొద్దు, ఈ ఆస్తులు నాకొద్దు. ఆస్తులు లేకపోతే నువ్వు ఎలబత్తితో, నువ్వు చదువు లేకపోతే ఎలబత్తితో, అందుకని తీసుకో. నానా మీరేమన్నా తెలుగు పండిట్లారా? వదిలేయండి రా, దండం పెడతా. అయ్య గారు మీరు పండి. నాదొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉంది కానీ సిస్టర్ రండి చెప్తా. ఇదే నా ఇల్లు. సంసారం చేసుకుని మంచిగా ఎదగండి. జాగ్రత్త బావా, వస్తా. ఏంటి మమ్మీ ఎవడు? ఒక్క చాంగులో కలెక్టర్ అయిపోయాడు. కొడుకు పుట్టేశాడు. ఆల్ ది బెస్ట్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. మిగతాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఒక విషయం చెప్పాలి పెద్ద ఆయన. మీ కోడలు కలెక్టర్ అయింది పెద్ద ఆయన. నేను నమ్మను. నిజంగా కలెక్టర్ అయింది. నమ్మే తను మా పనికమాలకుడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇదిగో కావాలంటే ఈ పేపర్ చూడండి, కలెక్టర్ అయ్యింది. మన ఊరికి మంచినీళ్ళు రావట్లేదు కదా, వెళ్ళి కలెక్టర్ గారిని అడుగుతాం పద. మా ఊరు నీరు అవుతారు, నువ్వు నీళ్ళు తప్పించను. ఆవిడే నీ కాళ్ళ మీద పడుతుంది, నువ్వు పడొద్దు పెద్ద ఆయన. మీ ఊర్లో నీళ్ళు వచ్చేలా చేస్తాను. సరే మంచిది. ఏదేమైనా కోడలు భలే చేసింది అయ్య గారు. అవును నిజమే. భాను ప్రసాద్ కొడుకు నీకు మనమడు అవుతాడు. చాలా క్యూట్ గా. తాతయ్య ఎందుకో నిన్ను అలా పిలవాలనిపించింది, తప్పైతే క్షమించు. నువ్వు నన్ను మనవడని పిలవా? వద్దు, వాడు బూతులు తిడతాడు. మా నాన్న నీకు పాయసం అని ఇచ్చాడు, ఎవరికి పెట్టుకుని మీరు ఒక్కరే తినండి. ఇక్కడ అయ్యో కింద పడిపోతున్నట్టున్నారు.
భాను ప్రసాద్ ఆ బిస్సం ఏదో కలిపినట్టున్నారు. డాక్టర్ పిలుస్తా నాకు. డాక్టర్ చెప్పండి వాళ్ళ నాన్నకి ఏమైందో చెప్పేసావండి ఫస్ట్. మీ నాన్న హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయింది. దానికి తిస్మాస్ అని ఒక టాబ్లెట్ వేయాలి. ఓకేనా? టాబ్లెట్ త్వరగా. అయ్యో పెద్ద ఆయన చచ్చిపోయాడే. ఎలా చచ్చాడే? ఆ డాక్టర్ గాడు ఎజిత్రోమైసిన్ వేయమంటే వీడికి అర్థమయ్యే సావక వేరే టాబ్లెట్ వేసి చచ్చాడు. వీడు నిజంగా చచ్చి పూడిచాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి? గొయ్యి తీసి పాతి పెట్టాలి. అంతకు మించి ఏం చేస్తావు? అయ్యో పెద్ద ఆయరా. It was too hilarious. అమ్మ మీ పేరు? రవి కరుణ్. సో రవి కరుణ్ స్పెషల్ మెన్షన్. అబ్బా నిజంగా కరుణ. ఫస్ట్ ఆనిముత్యం రవి కరుణ, మా సెకండ్ ఆనిముత్యం దుర్గారావు, థర్డ్ ఆనిముత్యం నవీన్. ఓహో ముగ్గురికి నిజంగా. మరి జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? మనో గారు. ఇతను కొత్తగా ఉంది రవి. దుర్గారావు మీరిద్దరు అర్థం కాని భాష అర్థమైనట్లు మాట్లాడటమే దీంట్లో విశేషం. మొత్తం మీద అసలు చాలా హిలేరియస్ కామెడీ. నూకరాజు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఎవరికైనా ఒక మైనస్ పాయింట్ అయితే ఆ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ లాగా చూపిస్తారు చూడండి. మీరు ఒక క్యారెక్టర్ లో కలిపి అది కంప్లీట్ గా ప్లస్ పాయింట్ గా చూపిస్తారు. మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ రోజు ఈ స్కిట్ నిజంగానే ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్, హిలేరియస్ టు ద. థ్యాంక్ యూ ఖుష్బు గారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. సో ఇప్పుడు నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఆపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కానీ తెలియకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ జరుగుతాయి. అలాంటి ఒక మిస్టేక్ ఇప్పుడు స్కిట్ లో జరగబోతుంది. అలా మిస్టేక్ వల్ల ఇంకేమేం జరుగుతుందో చూసి తెలుసుకోండి. సో లెట్స్ వెల్కమ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా. ఇప్పటివరకు ఆడు ఏం చేశాడు? కాలికి ప్యాడ్ అంటుకుంటా దులుపుకుంటున్నాడు. హలో తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళావు అమ్మా ఫారెన్. నేను లేనని బెంగ పెట్టుకోకు. ఈ అన్నయ్య ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు అంతసేపు ఫోన్ చేస్తాను, నేను ఎత్తుతా. చిన్న హాస్పిటల్ మీద పని మీద బయటకు వచ్చాను. అయిపోగానే ఫోన్ చేస్తానే. బాయ్. ఎవరు సార్? మా తమ్ముడు సార్, ఫారెన్ లో ఉంటాడు. అవునా? నేనంటే చాలా పిచ్చి. ఓకే ఓకే. ఇంతకీ ఎవరు? తాతగారా? తాతగారికి ఒంట్లో పోతే హాస్పిటల్ తీసుకొచ్చానండి. బ్యాక్ పెయిన్. మీకు? ఫ్రంట్ పెయిన్. పొడుపు నొప్పి వస్తుంది సార్. స్టమక్ పెయిన్ అంటారు, ఫ్రంట్ పెయిన్ కాదు. తాతగారు ఒకళ్ళు వచ్చారు, మరి బామ్మగారు లాస్ట్ మంత్ అనుకోకుండా అయ్యయ్యో ప్రెగ్నెంట్ అయితే పుట్టింటికి వెళ్ళింది. మొసలుడే గాని మహానుభావుడు. కాదు, లేడీస్ వీక్నెస్ ఏమన్నా ఉందా? అదేం లేదండి. ఆయనకి కాదు, మీకుందా అంటున్నా. దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని. రాసుకో. 9898 2 నెంబర్లు సరిపోతాయా? ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి? నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు సార్. ఒక 20-30 ఇంగ్లీష్ సినిమాలు చూసి పడుకోవాల్సి వస్తుంది. బేసిక్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. 12 hours కంటిన్యూగా కూర్చొని పని చేయాల్సి వస్తుంటది. నేను హార్డ్వేర్ ఎంప్లాయ్ సార్. బేసిక్ గా 12 గంటలు పడుకుని పని చేయాలి. అంటే కార్ మెకానిక్ సార్. పడుకుని బొట్లు అయి తిప్పుతాను. ఎందుకు డాక్టర్ గారు రాలేదేంటి? ఒక్క నిమిషం. ఎక్కువ వరిస్తే మళ్ళీ మర్చిపోతారా? మళ్ళీ మీకే ప్రాబ్లం. డాక్టర్ గారు వీల్ చైర్లు వచ్చారు సార్. కొంచెం మోకాల నొప్పులు. నేను హాస్పిటల్ కూడా రాలేదే. నిన్న డాక్టర్ కి వీక్ ఉందని వేరే డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వెళ్ళాడు. నీకేంటి ప్రాబ్లం ఏంటి? మా తాతగారికి అండి. మా తాతగారికి కొంచెం చూడండి. నీ ప్రాబ్లం ఏంటి సార్? ఆయన కొంచెం చూడనుకుంటా. కొంచెం ఏంట్రా నీ ప్రాబ్లం? ఓరి నీ దుంప పిలకయ్యా.
నీ ప్రాబ్లం ఏంటి? ఊపిరి సరిగా ఆడట్లేదు. వాళ్ళు వాడు మాట్లాడుకుంటాడు ఏంట్రా? సరిపోయారు ఇద్దరును. రే నీ ప్రాబ్లం ఏమిటి? నాకు ఊపిరి ఆడట్లేదు సరిగా అని చెప్తున్నా. వినబడేటట్టు చెప్పడంటే మనిషి. ఇప్పుడు నువ్వు పెట్టుకో, నువ్వు చెప్పు. ఊపిరి ఆడట్లేదు. మందులు రాసిస్తాను, సరిగ్గా వాడతావా? మారతా. ఇది నిమించకూడదు. మా తాతగారి రిపోర్ట్లు చూడండి, బానే ఉన్నాయా? ఏం లేవు కదా ఇక్కడ, ఖాళీనే ఇచ్చు. లోపల కూడా అన్ని పోయే. ఇవ్వండి 2 స్కానింగ్లు తీయించుకుంటావు, స్కానింగ్ ఫ్రీ అని చెప్పి నేను ఫ్రీగా చేయించుకున్నా. అవునయ్యో, నీ కడుపులో ఏదో ఉంది. ఉన్నాయి, తీసేయాలి. అయ్యి బాబు. తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ గారు వేరే వాళ్ళకి ఆపరేషన్ చేస్తా అంటున్నారు సార్. నాకేం లేదుగా. ఇంజెక్షన్ చేయాలి. డాక్టర్ అని సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు సార్, మా తమ్ముడు ఇక్కడ ఆపరేషన్ లో ఉన్నాను, ఫోన్ పెట్టి. నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి ఫస్ట్. ఆపరేషన్ అయిపోయింది, జాగ్రత్తగా ఉండు. ఏంటి సార్ అంత ఫాస్ట్ చేసేసారు ఆపరేషన్? మరి ఏమనుకుంటున్నా, ఇలా వెళ్ళారు, ఇలా కట్ చేశారు, ఇలా పెట్టేశారు. చక్కా చేశారు, పెద్ద విషయం లేదు. కట్టింగ్ లోపల కుట్టిన పెద్ద స్టిచ్ లేదు. ఏం ఎదుగుతున్నావు సార్? నా ఫోన్ ఏది సార్? ఫోను కడుపులో పెట్టి కుట్టేశా. నా పొట్లప్పుడు కుట్టేసావా? ఏముందే, 10 రోజులే కదా. నేను లండన్ వెళ్తున్నాను, వచ్చిందిరా తీసిచ్చేద్దాంలే. సార్ మా తమ్ముడు ఫోన్ చేస్తాడు సార్. తమ్ముడు ఈ రోజు కాదు, రేపు చేసుకోమని. నువ్వు టెన్షన్ పడతావు, ఫోన్ సేఫ్ గా ఉంటుంది. మెల్లగా 10 రోజులే కదా, రాగా నాకు ఇచ్చేస్తాడు, నేను మళ్ళీ ఇచ్చేస్తానులే ఫోన్. మా తమ్ముడితో మాట్లాడకుండా నేను ఉండలేను. నా ఫోన్ నాకు ఇస్తా లేదా? అదే లేదు తాతారా. సరే వెళ్ళరా, నీ పని ఎలా చెప్పాలి నాకు తెలుసు. పోలీస్. అవును, ఎందుకు పిలిచా? సార్ నా ఫోను ఒక డాక్టర్ పక్కింటోడు కొడుపులో పెట్టి కుట్లేస్తాడు సార్. ఆ డాక్టర్ అడిపోయాడు. ఆ డాక్టర్ వాళ్ళు లండన్ వెళ్ళాడు సార్. 10 రోజుల వరకు రాడట. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా ఫోన్ నాకు ఇప్పించండి. వెళ్దాం రండి. తలుపుకోండి, బయట చేస్తా. సారీ. నా ఫోన్ నాకు ఇవ్వాలి. ఇదంతా కాదు, వీడు ఫోన్ మాట్లాడుకోవాలంతా. సో 10 రోజులు నీ దగ్గరే ఉంటాడు. నీ కడుపులో ఫోన్ ఉంది కాబట్టి వాడు ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటాడు. ఏమన్నా అన్నావంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీస్ స్టేషన్ వేస్తా, నీ ఇష్టం. ఓకే సార్, మీరు బాగుంది. ఓకే, మైండ్ ఇట్. వెళ్ళిపోండి. పొట్టలో ఉంటే మాట్లాడుకుంటా. సరే బయట హాల్లో వెయిట్ చేయి. సరే, ఫోన్ వస్తే పిలు. డైల్ చేయడానికి అవదు. మరి నాకు సంబంధం లేవే, చూసుకోవచ్చు. తమ్ముడు పడుకున్నావా? తమ్ముడు పడుకున్నావా? లేవనా? లేదు. లేచే ఉన్నావా? హాస్పిటల్ వెళ్ళావు కదా, ఎలా ఉందో ఏంటో ఏం చెప్పలేదు. ఏంటి ఓకేనా అంతా? ఎవరితో మాట్లాడుతున్నారా? మా తమ్ముడితో. తమ్ముడు పెట్టేసా, తర్వాత మాట్లాడు. బయటకు వెళ్ళి కొంచెంసేపు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మా తమ్ముడు ఫోన్ చేస్తే ఇంట్లో వెళ్ళారు వచ్చి. ఏం డార్లింగ్, ఏమైపోయావు? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు. ఏం లేదులే, చిన్న పనుండి హాస్పిటల్కి వెళ్ళాను, అంతా ఓకేలే. ఏంటయ్యా మా తమ్ముడు ముద్దు కూడా పెట్టినవా? నేను మాట్లాడతాను కదా. తమ్ముడు ఏమండి ఉన్నావా? నేను ఉన్నానండి. మా అన్నయ్య బానే ఉన్నాడు అక్కడ. మీ అన్నయ్య బానే ఉన్నాడు. మా అన్నయ్య టైంకి తింటున్నాడా? హలో, మా అన్నయ్య టైంకి తింటున్నాడా? హలో, వినబడట్లేదు. ఏమండి వినబడట్లేదు? ఒకసారి చొక్కా పైకి ఎత్తండి. హలో, ఏం చెప్పు. నాకు నిద్ర అసలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు సరాసరి వచ్చి కలబడి ఎదుట. సరే మళ్ళీ ఫోన్ చేస్తాడే. మీరు ఊరి కంగారు పడకండి. ఫోన్ చేస్తే పిలవండి. అలాగే నేను పిలుస్తాను కదా. మీరు మంచి టైంలో ఏంటి? నేనే నీతో హ్యాపీగా ఉన్నాను. తమ్ముడు తమ్ముడు వేరే ఫోన్ చేసావు తమ్ముడు తగలట. ఆడు పడుకుంటా, ఈయన పడుకుంటా కదరా. లండన్ డాక్టర్ వచ్చాడు, ఫోన్ చేయడానికి ఫస్ట్. ఏడే వచ్చాను. ఏంటి ఎలా ఉంది? నాకు బానే ఉంది. వీళ్ళు తమ్ముడే పడుకోవట్లేదు, కంటిన్యూ తమ్ముడితో మాట్లాడుతున్నాడు. సరే పద. కంగారు పడకు, మీ తమ్ముడు మీకు ఇస్తాడు కదా. తమ్ముడు లేదో బాక్కది. ఇదిగా ఒరే నీకు సొంతం అన్ని అని ఎందుకే? లేదన్నయ్య, ఊరికే వరుసగా అన్నయ్య అవుతాడు అంతే. వీడు తమ్ముడు చెప్పేసి మీ సెల్ని బడికి వెళ్ళిపోయాడు. సరే వీడితో మాట్లాడు. పోదాం. మాట్లాడు.
సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా. మనో గారు డాక్టర్ లండన్ వెళ్తుందండి సడన్ గా. అసలు అద్భుతం, అసలు బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్. ఖుష్బు మ్యామ్, ఇట్స్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. కాలేజ్ గర్ల్స్ మీరందరూ ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది, వెరీ నైస్. ఇదండి మన ఫ్రైడే ఎపిసోడ్. జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు సాటర్డే కలుద్దాం సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ తో ఓన్లీ ఆన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.